టాలీవుడ్ హీరోయిన్లు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లిపై రకరకాల ఊహాగానాలు, కథనాలు, జ్యోతిష్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2027 నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి. దాదాపు వారం రోజులుగా వారిద్దరి వ్యక్తిగత జీవితాల గురించి చర్చ జరగడంతో సోషల్ మీడియాలో శోభితా ధూళిపాల టాప్ ట్రెండింగ్ గా నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి తరువాత మరో ఆస్ట్రాలజర్ తాజాగా ఇద్దరి దాంపత్య జీవితం ఎలా ఉండబోతుందనే విషయంపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఆ జ్యోతిష్యుడు చెప్పిన విషయాలేంటో తెలుసుకుందాం పదండి. శోభితా జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు విడబాటుకు గురయ్యే అవకాశం ఉంది. శోభిత, చైతు నిశ్చితార్థం తరువాత వారిద్దరి సంసారం ఎలా ఉండబోతుందనే విషయంపై వేణుస్వామి చెప్పిన జాతకం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలుగు ఫిలిం జర్నలిస్టులు ఆయన జ్యోతిష్యంపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ అతడికి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు అరెస్టు కూడా చేయవచ్చనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్కు చెందిన జ్యోతిష్కుడు చెప్పిన జాతకం వేణుస్వామి వెల్లడించిన విషయాలకు భిన్నంగా ఉండటం కొంత ఊరటగా చెప్పుకోవాలి. వీళ్ళిద్దరి పెళ్లి 2025 సంవత్సరం మొదటి భాగంలో జరిగితే వారి దాంపత్య జీవితానికి ఢోకా ఉండదు. వారి సంసారం ఎలాంటి సమస్యలు లేకుండా సాగుతుందని చెప్పారు. శోభితతో నాగచైతన్య పెళ్లి నిశ్చితార్థం ఆగస్టు 8వ తేదీ ఉదయం 9:42 జరిగింది. అలాగే న్యూమరాలజీ ప్రకారం 8వ తేదీ 8వ నెల అంటే 2+0+2+4 =8 ఈ లెక్క ప్రకారం ఎంగేజ్మెంట్ జరిగింది. 8 అంటే అపరిమితం అని అర్థం. వారి జీవితంలో అపరిమితంగా ఆనందం, అనుబంధాలు, భావోద్వేగాలు కొనసాగుతాయని ఆ జ్యోతిష్కుడు స్పష్టం చేశాడు. నాగచైతన్య శోభిత కాంబినేషన్ లో మరి నేను 10 మార్కులు ఇస్తున్నా 100కి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. ఎందుకంటే శోభితా ధూళిపాళ్ల గ్రహ సంచారం ప్రకారం శాస్త్రం చెప్పింది ఏంటంటే కేవలం నాగచైతన్యతోనే ప్రేమను పంచుకోవడమే కాకుండా అక్కినేని కుటుంబంతో ఆమె అన్యోన్యంగా ఉంటుంది. అందరినీ కలుపుకుని వెళ్లేలా ఆమె చేస్తోంది. దానివల్ల నాగచైతన్యకు మానసిక ఆనందం కలగడమే కాదు ప్రశాంతమైన జీవితాన్ని లీడ్ చేసేలా చేస్తుందని ఉత్తరాదికి చెందిన జ్యోతిష్కుడు పండిట్ జగన్నాథ్ గురూజీ స్పష్టం చేశారు. కేవలం శోభిత అనుసరించే ప్రవర్తన వల్లే నాగచైతన్య దాంపత్య జీవితం సవ్యంగా సాగుతుంది. వాళ్ళిద్దరూ ప్రేమ పక్షులుగా లైఫ్ని ఆస్వాదిస్తారు. ఒకరికొకరు సమస్యలను, తమ ముందు వచ్చే సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వారిద్దరూ తమ కాపురాన్ని ఆస్వాదిస్తారని గురూజీ వెల్లడించారు. అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది. వేణుస్వామిపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయడంపై ఆయన భార్య వీణా శ్రీవాణి తీవ్రంగానే స్పందించింది. నేను వేణుస్వామి భార్యగా ఈ వీడియో చేయటం లేదు. నేను అనేక సంవత్సరాలుగా మీడియాలో పనిచేసిన జర్నలిస్ట్గా స్పందించాలని అనుకుంటున్నా. నా తోటి సహచర జర్నలిస్ట్ నాకు ఒక మెసేజ్ పంపించారు. నాగచైతన్య శోభితా ధూళిపాల నిశ్చితార్థంపై వీడియో చేసిన పలానా జ్యోతిష్కుడిపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారని మెసేజ్లో తెలిపారని ఆమె స్పష్టం చేసింది. మొత్తానికి వాణి శ్రీవాణి కూడా హాట్ టాపిక్ అవుతుంది.